గుడ్ ఈవినింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో రేపే సిపి గెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరెవరైతే సిపి గెట్ ఎగ్జామ్ కోసం రాస్తున్నారో సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఎగ్జామ్ ఫస్ట్ టైం రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలని చాలా మంది డౌట్ పడుతున్నారు. ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్లాలని కూడా చాలా మంది డౌట్ పడుతున్నారు. ఫస్ట్ అయితే ఒకటి చెప్తా, ఎగ్జామ్ అనేది హాల్ టికెట్ నార్మల్ జిరాక్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ ప్రింట్అవుట్ లోనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ లోనే క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది మీరు ఏమేమి తీసుకుపోవాలని చెప్పేసి. ఒక హాల్ టికెట్ నార్మల్ జిరాక్స్ తీసుకుపోవాలి. ఆ హాల్ టికెట్ నార్మల్ జిరాక్స్ తో పాటు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, లేదంటే ఇంకేదన్నా పాస్పోర్ట్ కానీ, ఇవన్నీ ఐడి ప్రూఫ్స్ కదా. సో ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకోపోరు అంతే. హాల్ టికెట్ నార్మల్ జిరాక్స్ తో పాటు ఒక ఆధార్ కార్డు తీసుకోకపోతే సరిపోతుంది. అయితే కొంతమందికి నేము, డేట్ ఆఫ్ బర్త్ హాల్ టికెట్ లో ఉన్నట్టు ఐడి ప్రూఫ్ లో లేదు, మిస్టేక్ ఎంటర్ చేసిరు, ఏదో మిస్టేక్ అయింది. మీరు ఎవరైతే ఉంటారో మీ హాల్ టికెట్ లో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ బయట ఐడి ప్రూఫ్ తీసుకెళ్తారు కదా, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, అందులో మ్యాచ్ అవ్వకపోతే కంపల్సరీ ఒరిజినల్ 10th మెమో తీసుకుపోవాలి. మీకు ప్రాబ్లం అవుతుంది. ఒరిజినల్ 10th మెమో తీసుకోకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ కాల్ చేస్తారు. ఎవరి దగ్గర అయితే ఐడి ప్రూఫ్ లో డీటెయిల్స్ కరెక్ట్ గా లేవో, లైక్ హాల్ టికెట్ లో ఉన్న డీటెయిల్స్, ఐడి ప్రూఫ్ లో ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అయితే లేవో, మీరు కంపల్సరీ తీసుకుపోవాలి. ఏంది ఒరిజినల్ 10th మెమో తీసుకోపోవాలి. సో దట్ మీరు ఎగ్జామ్ కి అలో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఇదే అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఏం అవసరం లేదు. మీ హాల్ టికెట్ లో మీ ఫోటో కరెక్ట్ ప్రింట్ వచ్చింది అనుకో, ఏం అవసరం లేదు. ఒకవేళ హాల్ టికెట్ లో ఫోటో కరెక్ట్ ప్రింట్ రాకపోతే అప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుపోవాలి అంతే. ఒక పెన్ తీసుకోపోరు అంతే. ఒక నార్మల్ హాల్ టికెట్ జిరాక్స్, ఒకటి ఆధార్ కార్డు, నెక్స్ట్ చూసుకుంటే ఒకటి నార్మల్ పెన్ను. ఇవి సరిపోతాయండి. వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ అటెంప్ట్ ఎట్లా చేయాలంటే నార్మల్గా మీకు తెలిసిన అయితే ఫస్ట్ 100% పెట్టుర్రి. మొత్తం 100 క్వశ్చన్లకి 100 క్వశ్చన్లు చూడొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇన్విజిలేటర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు ఏదున్నా క్లియర్గా చెప్తారు. సో డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైనా సిస్టమ్ మీకు ఓపెన్ చేయకపోయినా, ఎగ్జామ్ స్టార్ట్ చేయకపోయినా, మీ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా హ్యాండ్ రేజ్ చేసిరు అనుకో, పక్కన ఇన్విజిలేటర్స్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే క్లియర్ చేసుకుంటారు. మీ ఎగ్జామ్ కంటిన్యూ అవుతుంది. సో గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది. ఈ గంటన్నర సేపు మంచిగా రాయండి. క్వశ్చన్స్ అనేది 100 క్వశ్చన్లు చూసుకోవచ్చు. 100 క్వశ్చన్లు మీరు 2-3 టైమ్స్ కూడా చూసుకోవచ్చు. ఏ క్వశ్చన్ ఎప్పుడన్నా ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడ కనిపిస్తుంది కూడా ఎన్ని ఆన్సర్లు పెట్టారు, ఎన్ని ఆన్సర్లు పెట్టలేదు అనేది కూడా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మీకు తెలిసిన అన్ని పెట్టారు. మీకు 30 తెలుసా, 40 తెలుసా, 50 తెలుసా, 100% నమ్మకం ఉన్న ఆన్సర్స్, 100% పర్ఫెక్ట్ తెలిసిన ఆన్సర్స్ పెట్టారు. 50-50 ఉన్నాయి అనుకో, ఒకవేళ ఆ 50-50 ఉన్నాయి కూడా ఒక 4 ఆప్షన్స్లలో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఇంకొక 2 ఆప్షన్స్ ఏదో ఒకటి కరెక్ట్ అని తెలుసు, అవి కూడా పెట్టుర్రి. ఏదో ఒకటి పెట్టుర్రి. తర్వాత ఇక మొత్తానికే తెలివని ఉంటాయి కదా, మొత్తానికే తెలివని ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 క్వశ్చన్స్ మీరు పెట్టారు. 50 క్వశ్చన్స్ లో ఒక 30 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్ తెలుసు, ఒక 20 క్వశ్చన్స్ ఏమో 50-50 తెలుసు. అవన్నీ అటెంప్ట్ చేశారు. 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. ఇంకొక 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు. అటెంప్ట్ చేయని 50 క్వశ్చన్స్ ఏం చేస్తారంటే, నా పర్సనల్ సజెషన్ ఇది, నాకు వర్కౌట్ అయింది. అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ గెస్ చేయకుండా ర్యాండమ్ గా ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి, ఒకటి డి ఇట్లా ర్యాండమ్ గా పెట్టకుండా ఏం చేస్తారంటే ఒక 10 ఏలు, ఒక 10 బీలు, ఒక 10 సీలు, ఒక 10 డీలు అట్లా పెట్టారు అనుకో, ఇది ఏమైతే అంటే 10 ఏలు కంటిన్యూస్ గా ఒక 10 ఏలు పెట్టినప్పుడు, అంటే ఒక సీక్వెన్స్ లో ఉండకపోయినా పర్లేదు. నార్మల్ గా మనం 10 ఏళ్ళు లెక్క పెట్టుకోవాలి. తెలివని అన్ని 10 ఏళ్ళు పెట్టాలి. తర్వాత మళ్ళీ తెలివని అన్ని 10 బీలు, తర్వాత 10 సీలు అట్లా పెడితే 10 ఏళ్ళు పెట్టినప్పుడు పక్క అందులో ఒక 3-4 ఏళ్ళు ఉంటాయి. 10 బీలు పెట్టినప్పుడు నీ లక్ ఉంటే 5 బీలు కూడా ఉంటాయి. 10 సీలు పెట్టినప్పుడు 2-3 సీలను ఉంటాయి. 10 డీలు పెట్టినప్పుడు 3-4 డీలన్నీ ఉంటాయి, పక్కా ఉంటాయి. సో ఏమవుతుందంటే మనకి యావరేజ్ గా కొంచెం అన్న వస్తాయి అన్నట్టు. ఒక 10-15 మార్కులు మనకి ఈజీగా వచ్చేస్తాయి అందులోకి వెళ్ళి. ర్యాండమ్ గా ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అని పెట్టకపోయినా సరే, మనం ర్యాండమ్ గా అట్లా పెట్టడానికంటే ఇది పెట్టింది నయం. ఓకేనా? 100కి 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. ఎస్సీ ఎస్టీస్కి ఏమో ఎన్ని మార్కులు వచ్చినా సరే 100కి ఈవెన్ 1 మార్క్ వచ్చినా మీకు ర్యాంక్ కార్డు వస్తుంది. ఎవరైతే బీసీలు లేదంటే ఓసీలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారో కంపల్సరీ 100కి 25 మార్క్స్ రావాలి, లేకపోతే ర్యాంక్ కార్డు రాదు. ఎగ్జామ్ డిస్క్వాలిఫైడ్ అని పడుతుంది అన్నట్టు, ఇక నాట్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ అని పడుతుంది. సో కంపల్సరీ ర్యాంక్ రావాలంటే 100కి 25 క్రాస్ కావాలి. ర్యాంక్ వచ్చింది అనుకో ఏం కాదు, ఇక తర్వాత కౌన్సిలింగ్ లో పార్టిసిపేషన్ చేయొచ్చు. phase 1, phase 2, phase 3 ఉంటుంది. సర్టిఫికేషన్, వెరిఫికేషన్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ అలాట్మెంట్, ఇవన్నీ ఉంటాయి. సో ఇది అన్నట్టు మెయిన్ గా చూసుకుంటే. ఎవరెవరైతే ఎగ్జామ్ కోసం పోతారో అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ టైం ఏదైతే మీ హాల్ టికెట్ లో ఉందో అది మార్నింగ్ షిఫ్ట్ అయినా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయినా, ఈవినింగ్ షిఫ్ట్ అయినా దానికంటే గంటన్నర ముందే అలో చేస్తారు మిమ్మల్ని. దానికంటే ఎగ్జామ్ 9:30కి ఉందంటే 8 నుంచే లోపలికి పంపిస్తారు. గంటన్నర ముందు నుంచే లోపలికి పంపిస్తారు. సో 9:30కి ఎగ్జామ్ ఉందంటే 8కి అలో చేస్తారు. మీరు ఎగ్జామ్ ఉన్న టైంకి మినిమం ఒక గంట ముందన్న ఉండేటట్టు చూసుకోరు. గంటన్నర ముందు నుంచే అలో చేస్తారు, బట్ గంట ముందన్న ఉండాలి మీ ఎగ్జామ్ టైంకి. ఎందుకంటే లోపల పోయినాక మనం ఫస్ట్ చూసుకోవాలి, మన సీక్వెన్స్ చూసుకొని, మన రూమ్ చూసుకొని పోవాలి. తర్వాత ఆడ సిస్టంలో మిమ్మల్ని
ఆ థంబ్ ఇంప్రెషన్ పెట్టుకొని మీకు సిస్టమ్ అలాట్ చేస్తారు. సో అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. అందుకే మీరు ఏం చేస్తారంటే మీ ఎగ్జామ్ టైం కంటే ఒక గంటన్నర ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంటే మీరు ఒక లోపలికి పోయి మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మీ సిస్టమ్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఒక 30-40 మినిట్స్ కాలేజ్ కూర్చోవచ్చు. సో ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. లేట్ అయ్యారు అనుకో ఆగమాగం అవుతుంది. టైం అయిపోయినాక పోతే గేట్ క్లోజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో కంపల్సరీ ఎవరైతే 50,000 ప్లస్ మెంబర్స్ ఉన్నారో ఈ 50,000 ప్లస్ మెంబర్స్ అందరూ ఎవరైతే సిపి గేట్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. మంచిగా రాయరు ఎగ్జామ్. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీరు రివ్యూ కూడా దీని కింద కామెంట్ పెట్టుర్రి. ఓకేనా? సో ప్రజెంట్ అయితే ఇది నేను మీకు అన్ని విధాలుగా అన్ని చెప్పేసిన సిపి గేట్కి సంబంధించి. రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి జూలై 8 నుంచి రేపు ఎవరెవరైతే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 100కి 100 అటెంప్ట్ ఇయ్యరి. తెలిసినవి పర్ఫెక్ట్గా అన్ని 100 క్వశ్చన్లు చూడరు ఫస్ట్. తెలిసినవి కానీ లేదంటే కొన్ని కొన్ని 50-50 అనిపించినవి కానీ పెట్టుర్రి. మొత్తం పెట్టి తర్వాత మొత్తానికే తెలియని మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళి నేను చెప్పిన ట్రిక్ ఫాలో గారి 10 ఏలు కానీ 10 బిలు కానీ 10 సీలు కానీ అట్లా పెట్టడం వల్ల మీకు మంచిగా స్కోర్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది. ఎవరైతే చదివారో మీరు మంచిగా ఆలోచించి మంచిగా ఎగ్జామ్ పెట్టుర్రి అంతే. ఓకేనా? సో మీకు ఏ డౌట్ వచ్చినా ఇన్విజిలేటర్స్ చూసుకుంటారు. హాల్ టికెట్ ప్లస్ ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఆధార్ కార్డులో డీటెయిల్స్, హాల్ టికెట్లో డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ స్పెషల్గా ఒరిజినల్ 10th మెమో తీసుకెళ్ళండి. అండ్ ఒక పెన్ తీసుకోపోరి, రఫ్ వర్క్ పని చేస్తుంది. ఓకేనా? తీసుకోపోతే వాటర్ బాటిల్ తీసుకోపోరి, అదిగా మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు ఏం సమ్మర్ కాదు, వాటర్ లేకుండా ఏం కాదు కానీ నడుస్తుంది. సో గంటన్నర ఎగ్జామ్ 90 మినిట్స్ కాబట్టి అది ఉంటుంది. 3 షిఫ్ట్లు ఎగ్జామ్స్ ఉన్నాయి. 3 షిఫ్ట్లో రాసే ప్రతి ఒక్కరికి జూలై 8 రోజు ఉన్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఉంటే మరి బాయ్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుది. అండ్ కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ఏమన్నా లైక్ మన సిపి గేట్ రాసే వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే అందరికీ షేర్ చేయరు. ఓకేనా? బాయ్.